బ్రేకింగ్ న్యూస్ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో రెండవ రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. స్టూడెంట్స్ నుంచి ఫీజులు కట్టించుకుని ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టే విషయంలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ట్యాక్సులు ఎగ్గొట్టడానికి శ్రీ చైతన్య యాజమాన్యం ప్రత్యేకంగా కొన్ని దారులు వెతుక్కున్నట్లు అధికారులు గుర్తించారు. విద్యార్థులతో లావాదేవీలు జరపడానికి సాఫ్ట్వేర్, ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కట్టడానికి మరో సాఫ్ట్వేర్ ను ఏర్పాటు చేసుకున్నారు. రెండు యాప్ల ద్వారా స్టూడెంట్స్ నుంచి ఫీజులు వసూలు చేసినట్లు గుర్తించారు. దీంతో ఫీజుల చెల్లింపులకు రెండు యాప్లు ఎందుకు అందుబాటులోకి తీసుకొచ్చారనే దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు. మొత్తం శ్రీ చైతన్య విద్యా సంస్థలకు ఎన్ని బ్రాంచీలున్నాయి, ఎంతమంది విద్యార్థులున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఆన్లైన్ పేమెంట్ చేశారు, ఎంతమంది నగదు రూపంలో చెల్లించారు అనే వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఓన్లీ క్యాష్ ద్వారా కోట్ల రూపాయల ఫీజులు కట్టించుకుని ట్యాక్సులు ఎగ్గొట్టారని అధికారులు తేల్చారు. మాధాపూర్ బ్రాంచ్ లో 2 కోట్ల రూపాయలకు పైగా క్యాష్ ని గుర్తించారు. ఇక దీంతో పాటు పలు కాలేజీలకు, భవనాలకు అనుమతులు లేవని తేలింది. పరిమితికి మించి విద్యార్థులకు అడ్మిషన్లు తీసుకుంటున్నారని అధికారులు గుర్తించారు. పలు కీలక డాక్యుమెంట్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ మాధాపూర్ బ్రాంచ్ లో అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు ఏపీ, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులో మొత్తం 30 టీంలు తనిఖీల్లో పాల్గొన్నాయి. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో రెండవ రోజు అధికారులు రైడ్స్ అయితే చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఇప్పటి వరకు అధికారుల తనిఖీల్లో ఎటువంటి కీలక విషయాలు బయటపడ్డాయి? ఇస్రాధిక శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఇంకా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు ఇప్పటికే 5 కోట్ల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసినట్లు కూడా సమాచారం అందుతుంది. దేశవ్యాప్తంగా ఇటు హైదరాబాద్, తెలుగు రాష్ట్ర హైదరాబాద్తో పాటుగా ఏపీలో 10 చోట్ల ఐటీ సోదాలు జరుగుతుండగా ఇటు మిగతా బెంగళూరు నగరాల్లో కూడా దాదాపు 30 బృందాలుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే గతంలో 2020లో కూడా ఐటీ రైడ్స్ జరిగినాయి. శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఐటీ రైడ్ జరిగిన సందర్భంలో దాదాపు 11 కోట్ల రూపాయలను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సోదాల్లో నిన్న తెల్లవారుజామున నుంచి జరుగుతున్న సోదాల్లో ప్రధానంగా ఈ రోజు సోదాల్లో నిన్న మాదాపూర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలేజీలతో పాటుగా విద్యాసంస్థలకు సంబంధించిన చైర్మన్, సిఇఓ, డైరెక్టర్ల నివాస సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ నుంచే ప్రత్యేక బృందాలు కార్పొరేట్ ఆఫీస్ తో మరికొన్ని బ్రాంచీలలో డైరెక్టర్ నివాసాల్లో కూడా ఈ సోదాలను అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ 2 సాఫ్ట్వేర్ల ద్వారా ఫీజులను వసూలు చేసినటువంటి శ్రీ చైతన్య యాజమాన్యం అందులో ట్యాక్స్ ఎగ్గొట్టినటువంటి సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వివరాలను కూడా ఐటీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఎన్ని కోట్ల రూపాయలను వాళ్ళు ఫీజులు అక్రమంగా అంటే ట్యాక్స్ని ఎగ్గొట్టి ఎన్ని కోట్ల రూపాయలు చెల్లించారు, ఎన్ని కోట్లను ట్యాక్స్ చెల్లించకుండా పెట్టారు అనేది కూడా ఐటీ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్స్ని మాదాపూర్లో ఉన్నటువంటి కార్పొరేట్ కార్యాలయంలో ఇప్పటికే డాక్యుమెంట్ని స్వాధీనం చేసిన ఐటీ అధికారులు ఆ డాక్యుమెంట్స్ని తీసుకొని కొద్దిసేపటి క్రితమే శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించిన సిఇఓ, డైరెక్టర్ నివాసాలను కూడా వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. నివాసాల్లో సోదాల అనంతరం కూడా కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే 5 కోట్ల రూపాయలను గుర్తించినటువంటి ఐటీ అధికారులు ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు ఫీజుల ద్వారా వసూలు చేసి ట్యాక్స్ ఎగ్గొట్టారనేది కూడా తేల్చనున్నారు. ఇప్పటి వరకు అయితే ఒక కీలకమైన డాక్యుమెంట్స్తో పాటుగా ఈ 2వ సాఫ్ట్వేర్, ఎందుకంటే 2 సాఫ్ట్వేర్లను అధికారికంగా ఫీజు చెల్లింపు ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందిస్తే ట్యాక్స్ ఎగ్గొట్టడానికి అంటే అక్రమంగా ఫీజు వసూలు చేసేందుకు కూడా ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను, డమ్మీ సాఫ్ట్వేర్ను కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థలు రూపొందించిన నేపథ్యంలో ఆ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా ఐటీ అధికారులు తేల్చారు. ఆ సాఫ్ట్వేర్లో ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు వసూలు చేశారు, ఆ కోట్లాది రూపాయలను ఎక్కడికి తరలించారన్న కోణంలో కూడా ఇంకా ఐటీ అధికారుల దాడులైతే విచారణ అయితే కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో నివాసాల్లో సోదాలు చేసిన అనంతరం కూడా ఈ కేసులో ఐటీ అధికారులు కీలక విషయాలు కూడా బయటపెట్టే అవకాశం
రాధిక. రైట్, థ్యాంక్ యూ సాగర్.